శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి రాత్రి 10:57 వరకు. తదుపరి విదియ. భరణీ నక్షత్రం రాత్రి 11:28 వరకు. తదుపరి కృత్తికా నక్షత్రం. ఆయుష్మాన్ యోగం రాత్రి 9:49 వరకు. తదుపరి సౌభాగ్య యోగం. కింస్తుఘ్నకరణం మధ్యాహ్నం 12:09 వరకు. తదుపరి భవకరణం. ఇక నేటి అమృత ఘడియలు సాయంత్రం 6:59 నుండి 8:29 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:24 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. నేటి వర్జ్యం ఉదయం 10:03 నుండి 11:32 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి విశేషం చైత్రాది ద్వాదశ మాసాల్లో రెండవ మాసమైనటువంటి వైశాఖ మాసం నేడు ప్రారంభమవుతుంది. మధుశ్చ మాధవశ్చ వాసంతికా ఋతువు అని వేదం చెప్పినట్లుగా వసంత ఋతువు అనేటటువంటి మనకున్న 6 ఋతువుల్లో వసంత ఋతువు ఋతురాజు అని పిలువబడుతుంది. ఇటువంటి ఆ ఋతువుల్లో రాజు లాంటి వసంత ఋతువులో ద్వితీయార్థం అనగా రెండవ భాగం వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసాన్ని శాస్త్రంలో మాధవ మాసం అని కూడా అంటారు. అసలు వసంత ఋతువుకే చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎంత ప్రాధాన్యత అంటే గీతాచార్యుడైనటువంటి కృష్ణ భగవానుడు ఋతువునాం కుసుమాకరః అంటే ఆయన ఏ విభాగంలో ఏదో చెబుతూ వేదానాం సామవేదోస్మి అంటే వేదాల్లో నేను సామవేదాన్ని ఇట్లా అనేకం చెబుతూ ఋతువులలో నేను వసంత ఋతువుని అని చెప్తారు. అంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ ఋతువు కనుక ఈ ఋతువుల్లో ఉన్నటువంటి 2 మాసాలను కూడా విష్ణాత్మకమైనటువంటి మాసాలుగా చెప్పబడుతుంది. చైత్రమాసాన్ని మధుమాసమని, వైశాఖ మాసాన్ని మాధవ మాసమని ఈ విధంగా చెప్పబడుతుంది. ఈ వైశాఖ మాసం ఉపాసనకు చాలా విశేషమైన అనుకూలమైనటువంటి మాసం. ఈ వైశాఖ మాసంలో మనం ప్రధానంగా నేర్చుకునేది వైశాఖ మాసం ద్వారా మనం తీసుకోవాల్సినటువంటి సందేశం ఏమిటంటే పరోపకారం. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో భగవంతుడికి చేసేటటువంటి ఆరాధన, అర్చన, భగవన్నామస్మరణ వీటన్నిటికంటే కూడా పరోపకార పరాయణతతో మనం చేసేటటువంటి దానం మనకి విశేషమైనటువంటి ఫలాన్ని మనకి అందజేస్తుంది. ముఖ్యంగా ఈ వైశాఖ మాసం అంటే ఋతువుల పరంగా వసంత ఋతువులో ద్వితీయార్థమైనప్పటికీ కూడా వాతావరణంలో గ్రీష్మతాపం అనేది వృద్ధి చెందేటటువంటి పరిస్థితి, ఎండల వేడి, భానుడి యొక్క ప్రతాపం తీవ్రంగా ఉంటుంది. కనుక ఈ వైశాఖ మాసంలో పాదుక దానం, ఛత్ర దానం, వ్యజనం అనగా విశనకర్రను దానం చేయటం వీటన్నిటికంటే కూడా విశేషంగా నా అన్నోదక సమందానం అనే శాస్త్రవచనం కనుక జలాన్ని, అన్నాన్ని యథాశక్తిగా దానం చేయాలి. దీన్నే ప్రపాదానం అనే పేరుతో చలివేంద్రాదులు కూడా ప్రారంభించి ఆ జలదానం చేయటం వల్ల కూడా పితృదేవతలు సంతృప్తి చెందుతారు, దేవతానుగ్రహం కలుగుతుంది, సమస్త శుభాలు కూడా శ్రీమన్నారాయణమూర్తి ప్రసాదిస్తాడు అని శాస్త్రవచనం కనుక ఇటువంటి ఈ వైశాఖ మాస ప్రారంభ దినమైనటువంటి ఈ రోజు నుండి అందరూ యథాశక్తిగా స్నాన దానాదికాలు ఆచరించి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యకృపకు పాత్రులు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే నిర్విఘ్నంగా అన్ని పనులు పూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈ రోజున వైశాఖ శుద్ధ ప్రథమ అంటే పాడ్యమి. ఈరోజు సోమవారం, నక్షత్రం భరణి. వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు కాబట్టి వైశాఖ స్నానాలని ఈ రోజు నుంచి ప్రారంభించడం చాలా ఆరోగ్యానికి అనుకూలమైనటువంటిది. ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకునేందుకు కూడా అవకాశాన్ని కలగచేసేది అని పెద్దలు చెప్తారు.
ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవిచంద్రులు, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ఇక మీనంలో బుధ శుక్ర శని రాహువులు ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి అడుగుని ఆచి తూచి వేయడం అత్యవసరం. అనుకూలురైనటువంటి వారి మాటల్ని మాత్రమే వింటూ ఉండడం, ప్రతికూలురైనటువంటి వారి మాటల్ని విన్నప్పటికీ కూడా ఖండించడం కాకుండా తల అవునన్నట్లుగా ఆడించి పరిస్థితి నుండి దాటిపోవడం అత్యవసరం. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారు వృత్తి నైపుణ్యం కోసమని ఆ రంగంలో నిపుణత కలిగిన వారితో సంప్రదింపులు చేయడం అవసరం. వ్యాపారానికి తోడుగా మరొక చోట వ్యాపార సంస్థని ప్రారంభించడం అంత సత్ఫలితాన్ని ప్రస్తుతానికి ఇయ్యలేకపోవచ్చు. ఆ ప్రయత్నం. వైశాఖ సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మంతో అభిషేకించినట్లయితే శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభంతో. తూర్పు దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి తగినటువంటి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం, ఔషధ సేవ చేయడం తప్పనిసరి. జరిగిపోయినటువంటి శుభకార్యక్రమాలకి సంబంధించిన ఆ వార్తల్ని గురించి అనుకుంటూ నెమరు వేసుకుంటూ ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు. ముఖ్యమైన నిరుపయోగమైన ఆస్తులు ఏవైనా ఉన్నట్టయితే ఆ స్థిరమైన ఆస్తుల్ని అమ్మేందుకు తగినటువంటి ప్రయత్నాలని ప్రారంభిస్తారు. అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశానికి, విదేశంలో ఉన్నవారు స్వదేశానికి వచ్చేందుకు తగినటువంటి ఆలోచనలు చేస్తూ ఉండొచ్చు. వైశాఖ సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కుంకుమతో అర్చించినట్లయితే, అంతేకాక పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభ వార్తని వినే అవకాశం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విపరీతమైనటువంటి శ్రమ, పని భారం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో. వారంలో 1-2 రోజులు కార్యాలయంలోనే నిద్రించవలసిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అంత చేస్తున్నాం కదా అనే అభిప్రాయంతో పైవారు వీరిని గౌరవిస్తారు అని అనుకునే అవకాశం దాదాపుగా లేకపోవచ్చు. జాగ్రత్తగా ఉండడం అవసరం. నూనె ఒలికినటువంటి నేల మీద నడుస్తున్నటువంటి తీరుగా ప్రతి క్షణము జాగరూకతతో ఉండడం ఇటు ఇంట అటు బయట కూడా అత్యవసరం ఈ రాశి వారికి. ఈ రోజున ఆర్థికమైనటువంటి పెంపుదల ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి పొదుపు కూడా పెద్దగా చేయలేకపోవచ్చు. తమ సంతానానికి సంబంధించిన విద్యా అభివృద్ధి కోసమని ఎక్కువ సొమ్ముని ఖర్చు చేయవచ్చు. ఈ ఆలోచనలు కలిగి తగినటువంటి విధంగా ఆర్థికమైనటువంటి ప్రణాళికని రచించుకోవడం చాలా అవసరం. వైశాఖం సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దక్షారామ భీమేశ్వర స్వామివారిని పసుపు జలాలతో అభిషేకించినట్లయితే శుభవార్తను వినే అవకాశం స్పష్టంగా పొందుతారు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఏ క్షణానికి ఏమి వినవలసి వస్తుందో అనేటటువంటి ఆ ఆలోచన అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఎవరితోనూ విశేషమైనటువంటి స్నేహాన్ని, విశేషమైనటువంటి పరిచయాన్ని కలిగి ఉండడం ఏమాత్రపు సరికాని అంశం.
ముఖ్యంగా పెట్టుబడి విషయంలో అనాలోచితంగా పెట్టుబడిని పెట్టడం సరైనటువంటి పని కాకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని చేసేటటువంటి వారికి వ్యాపారం మందకొడిగా సాగుతుంది. వృత్తిలో ఆనుకూల్య భావం ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్య విషయంలో మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యవసరం. వైశాఖం సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయ లాభంతో పాటు ఆర్థిక సిద్ధిని కూడా పొందగలుగుతారు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిక్షణం జాగరూకతతో ఉంటారు. ఆరోగ్య అభివృద్ధి కోసం అనేకమైనటువంటి ఔషధాలని సేవిస్తూ ఉండొచ్చు. పెద్దలైనటువంటి వారి సూచనని సలహాలని పాటిస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి ప్రతికూలమైనటువంటి నిర్ణయము రాకుండా న్యాయస్థానం నుండి అన్ని విధాలైనటువంటి జాగ్రత్తలని తీసుకుంటారు. సంతానంతో కానీ ఇరుగు పొరుగులతో కానీ విరోధ భావం లేకుండా ఉండేందుకు నిదానమైనటువంటి శైలిలో ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఎవరితోనూ వాద విరోధ భావం లేకుండా ఉంటారు. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు. వేతన ఆధిక్యం లేకపోయినప్పటికీ కూడా అక్కడే పనిచేయాలనే నిర్ణయంతో ఉంటారు. వైశాఖం సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సంపెంగ పువ్వులతో పూజించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం కలుగుతుంది. ఆర్థికమైన సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా జీర్ణక్రియకి సంబంధించిన అనారోగ్యం, ఉదరానికి సంబంధించిన అనారోగ్యం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏ విధమైనటువంటి ఔషధ సేవ లేకుండా ఉండేలా చూసుకుందామని ప్రవర్తించడం సరికాదు. మధ్యమ వైద్య పరీక్షని చేసుకోవడం, ఔషధ సేవని చేయడం అత్యవసరం. తల్లిదండ్రులకు కూడా అనారోగ్య బాధ కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిని సమీక్షించుకుంటూ ఉండడం అవసరం. శుభకార్య నిమిత్తం స్వదేశంలో ఉన్నవారు విదేశానికి వెళ్ళే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. వైశాఖ సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వరూపాన్ని తెల్లని పుష్పాలతో పూజించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఆనందంగా ఉండగలుగుతారు. శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు. కుటుంబంలో ఏ విధమైనటువంటి అశాంత పరిస్థితులు లేనటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. తల్లిదండ్రులకి సుఖ సౌఖ్యాల్ని కలిగించగలుగుతారు. వారి కోసం ప్రత్యేకమైనటువంటి వసతిని ఏర్పాటు చేసేటువంటి ఆలోచన కలిగి చిన్నదైనటువంటి గృహాన్ని నిర్మింపచేయాలనేటటువంటి ఊహకు కూడా వస్తారు. ఉద్యోగంలో పెద్ద అభివృద్ధి జీతంలో లేకపోయినప్పటికీ కూడా ఉన్న ధనాన్ని సక్రమంగా వినియోగించడం కోసమని తగిన ఆలోచనని చేస్తారు. ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం, ఔషధ సేవని చేయించడం కూడా అత్యవసరం ఈ రాశి వారికి ఈ రోజున. వైశాఖ సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే శాశ్వత అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్య పరిరక్షణ జరిగే అవకాశం ఆర్థిక లాభంతో ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఆందోళనతో ఉంటారు. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడినందువల్ల కుటుంబ సభ్యులు కొందరికి ఏ విధమైన దురదృష్టకర పరిస్థితులు ఏర్పడ్డాయనే విషయంగా ఆలోచన చేస్తూ ఉంటారు.
తమ కుటుంబం కంటే కూడా అన్నదమ్ముల అప్పచెల్లెళ్ళ ఆ కుటుంబ పరిస్థితుల్ని గమనిస్తూ తగినటువంటి చికిత్సని చేస్తూ కనిపిస్తారు. ముఖ్యంగా తమదైనటువంటి వ్యాపార అభివృద్ధి కోసం దూరభార ప్రయాణాలు చేయవలసి వచ్చిన కుటుంబపు ఐకమత్యం కోసం విశేషమైన శ్రమని చేస్తూ ఉంటారు. నూతన వ్యాపార సంస్థని ప్రారంభించాలనే ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. వైశాఖ సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా క్రమ పరివర్తన చెందవచ్చు. వారి ఆలోచనల్లో ఎవ్వరు ఏ మాట అన్నప్పటికీ కూడా పడే ధోరణి వారిలో ఉండకపోవచ్చు. ప్రతీకార భావం దాదాపుగా తగ్గినట్లుగా అనిపించినా మళ్ళీ నాగుపాము పడగ ఎత్తిన రీతిగా బుస్సుమని అప్పుడప్పుడు ఆలోచన కలిగే అవకాశం ఉండొచ్చు. అనుకూలురైనటువంటి స్నేహితులతో మాత్రమే స్నేహాన్ని చేయడం అవసరమని భావించుకుని అలాంటి వారితో కలిసిమెలిసి ఉండడం మంచిది. కుటుంబ సభ్యులు ఇతరుల్ని కలపకుండా ఉండేలా పరీక్షింపజేసుకోవడం కూడా అవసరం. మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. ఔషధ సేవ అత్యవసరం. ఈ రాశి వారికి ఈ రోజున మధ్యమ ఆరోగ్య స్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయాలు కూడా మధ్యమంగానే ఉండే అవకాశం ఉంది. వైశాఖ సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని బంగారపు వస్తువులు ముంచిన స్వర్ణ జలంతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ లాభం కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా అంత ఆనందంగా ఉండలేకపోవచ్చు. ఆరోగ్యపరంగా కుటుంబంలో మూలస్తంభంగా వ్యాపారానికి ఉన్నటువంటి వారి ఆరోగ్యం మెల్లగా కుదుట పడుతూ ఉండొచ్చు. వ్యాపారంలో చక్కని కీర్తి ప్రతిష్టల్ని సంపాదించి ఆదాయ మార్గాల్ని పెంపొందించుకోగలుగుతూ ఉంటారు. మధ్యమ వైద్య పరీక్షల్ని కుటుంబం మొత్తం చేసుకుంటూ ఉండడం అత్యవసరం. వాగ్దానాలు చేయడం ఏమాత్రమూ సరికాదు. చెల్లించుకోగలిగిన అవకాశం ఉండదు. కాబట్టి నూతనంగా మరొక వాహనాన్ని కొనడం లేదా ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకుని మరొక ఇంటిని నిర్మించుకోవాలనే ఆలోచన కలిగి ఉండడం ఉత్తమమైనటువంటి అంశం కాకపోవచ్చు ప్రస్తుతానికి. వైశాఖ సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి బిల్వ దళాలతో అర్చించినట్లయితే తప్పక నూతన ఉద్యోగంలో వేతన ఆధిక్యం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అకస్మాత్తుగా క్రోధభావం కలుగుతూ ఉంటుంది. ఎదుటి వారి మీద సహనాన్ని కోల్పోయి మాట్లాడేటువంటి తీరు కలగచ్చు. పెట్టినటువంటి పెట్టుబడి పెద్ద లాభాన్ని సమకూర్చనటువంటి కారణంగా మానసికంగా నిరుత్సాహంగా ఉండే అవకాశం గోచరించవచ్చు. తప్పనిసరిగా సహనభావాన్ని పాటించడం అవసరం. కుటుంబంలో ఉన్నటువంటి సంతానం వ్యతిరేకించే ఆలోచన కలిగిన వారుగా ఉన్నట్లు తెలిసి మరింత కృంగిపోయే అవకాశం ఉండొచ్చు. ఈ పరిస్థితి తాత్కాలికమే అని అనుకుంటూ మానసికంగా సాంత్వనని చేకూర్చుకుంటూ ఉండడం అవసరం. ఆధ్యాత్మికమైనటువంటి పద్ధతిలో రోజుల్ని గడపడం, అలాగే క్షేత్ర దర్శనాన్ని చేస్తూ ఉండడం, సొమ్ముని విశేషంగా ఖర్చు పెట్టకుండా ఉండేలా దైవ సేవని చేస్తూ ఉండడం వల్ల పరిస్థితులు సక్రమం అయ్యే అవకాశం ఉండొచ్చు. వైశాఖ సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక, దాంతోపాటుగా
ఆర్థిక లాభము కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వానుభవపూర్వకంగా విశేషాలను తెలుసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు పెంపొందేందుకు చక్కనైనటువంటి మార్గాల్ని అన్వేషిస్తారు. ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడి చక్కని ఆదాయాన్ని కలిగి ఆర్థిక స్థితిని పెంచినందుకని ఆనందంగా ఉండగలుగుతారు. తమ మేధా విశేషం ఫలించినందుకు మంచి సంతోషంగా ఉండగలుగుతారు కూడా. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ అభియోగం తప్పక తమకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇయ్యబోతోందనే యథార్థాన్ని సూచనప్రాయంగా తెలుసుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి అనారోగ్య భావము తమకి కుటుంబ సభ్యులకి లేకుండా ఉండేందుకోసమని మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకుని నూతనమైనటువంటి వైద్యం వైపే దృష్టిని మరలించి ఆరోగ్యాన్ని సక్రమం చేసుకోగలుగుతారు. వైశాఖ సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే, క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శంకరుని పరిపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈ రోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, వైశాఖ మాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే శుభము లాభము చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజు తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించుకోవటం, ప్రతిరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. ఈ మాసంలో తులసి దళాలతో విష్ణువుని పూజించినట్లయితే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే వైశాఖ మాసంలో తెల్ల మందార పూలతో శివుణ్ణి పూజిస్తూ శివలింగానికి ఆవు నెయ్యితో అభిషేకం చేయటం ద్వారా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. వైశాఖ మాసం అంటే దానాలకు ప్రాధాన్యత ఉన్నటువంటి మాసం. ఈ మాసంలో ప్రత్యేకమైన దానాలు నిర్వహించడం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ మాసంలో ఎండలో తిరిగి వచ్చి దాహంతో ఉన్న వాళ్ళకి నీరు అందించి విసనకర్రతో విసిరినట్లయితే త్రిలోక సంచారం చేసిన ఫలితం కలుగుతుంది. ముల్లోకాలలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించిన అద్భుతమైన ఫలితం కలగాలంటే ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి ఈ మాసంలో నీళ్లు అందించి విసనకర్రతో విసరండి. అలాగే పరమ పవిత్రమైనటువంటి విష్ణుప్రియమైనటువంటి వైశాఖ మాసంలో మజ్జిగ దానంగా ఇచ్చిన, పెరుగు దానంగా ఇచ్చిన ధనప్రాప్తి కలుగుతుంది, విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి ఆదాయ మార్గాలు పెరగాలన్నా, గృహంలో విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించాలన్నా ఈ మాసంలో పెరుగు కానీ మజ్జిగ కానీ దానంగా ఇవ్వాలి. అలాగే ఈ మాసంలో గొడుగు కానీ పాదరక్షలు కానీ దానం ఇచ్చినట్లయితే విష్ణు సాయుధ్యం లభిస్తుందని పురాణవచనం. విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలన్నా, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించాలన్నా గొడుగు పాదరక్షలు ఈ మాసంలో దానంగా ఇవ్వాలి. అలాగే ఈ మాసంలో బెల్లం దానం ఇచ్చిన, సొరకాయ దానం ఇచ్చిన సమస్త పాపాలు తొలగింపజేసుకొని సర్వశుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పానకం నిండినటువంటి కుండ వైశాఖ మాసంలో దానం ఇస్తే గయాక్షేత్రంలో పితృదేవతలకు పితృకార్యాలు నిర్వహించినటువంటి ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఎవరైనా గయాక్షేత్రానికి వెళ్ళి పితృకార్యాలు చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా వైశాఖ మాసంలో పానకం నిండిన కుండ ఎవరికైనా దానం ఇవ్వండి. గయాక్షేత్రానికి వెళ్ళి పితృకార్యాలు నిర్వహించినటువంటి ఫలితం కలుగుతుంది. పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. అలాగే పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో మామిడి పండు ఎవరికైనా దానం ఇస్తే పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారు.
అనేక సంవత్సరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉండాలన్నా, మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు పితృశాపాలన్నీ తొలగింపజేసుకోవాలన్నా మామిడి పండు ఈ మాసంలో దానంగా ఇవ్వాలి. అలాగే పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో చెరకు ఎవరికైనా దానం ఇస్తే జాతక దోషాలన్నీ తొలగింపజేసుకొని సర్వ పాపాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు వైశాఖ మాసంలో నిర్వహించడం ద్వారా సమస్త శుభాలను అందిపుచ్చుకోండి. రేపు మంగళవారం. ఈ సందర్భంగా సమస్త దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటానికి, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడటానికి నిమ్మకాయలకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.